ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. శుక్రవారం ముంబై ఇండియన్స్ కోల్కతా జట్ల మధ్య జరిగిన 51వ ఐపీఎల్ మ్యాచ్ తో ఇప్పటి వరకు అన్ని జట్లు 10 మ్యాచ్లు ఆడేశాయి. ఢిల్లీ ముంబై జట్లు మాత్రం 11 మ్యాచ్లు ఆడేశాయి. ఇక అన్ని జట్లు ఆడాల్సింది తలో 4 మ్యాచ్లు. ఢిల్లీ ముంబై జట్లు మాత్రం 3 ఆడాలి. ఇక ఇటువంటి నేపథ్యంలో ఎవరు ఎన్ని మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్తారు, ఎవరి అవకాశాలు శూన్యమనేది ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ జట్టు అత్యధికంగా 16 పాయింట్స్ తో టేబుల్లో టాపర్ గా ఉంది. ఆ జట్టు 1 లేదా 2 మ్యాచ్లు గెలిస్తే 18 నుంచి 20 పాయింట్స్ సాధిస్తుంది. కాబట్టి ఆ జట్టుకు ఎటువంటి ఇబ్బంది లేదు, సులభంగా ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోల్కతా కూడా సులభంగా ప్లే ఆఫ్స్ కి చేరుకునేలా కనపడుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ముంబైపై అద్భుత విజయం సాధించి 14 పాయింట్స్ తో టేబుల్లో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇక తేలాల్సింది 3-4 స్థానాలు. ఈ స్థానాలు కూడా దాదాపు కన్ఫర్మ్ అయినప్పటికీ ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 2 స్థానాల కోసం ముఖ్యంగా లక్నో, హైదరాబాద్, చెన్నై జట్లు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ జట్టు కూడా కొద్దిపాటి ఆశలతో ముందుకు సాగుతోంది. లక్నో, హైదరాబాద్ మిగతా 2 స్థానాలు దక్కించుకోవాలంటే ఈ 2 జట్లు 3 మ్యాచ్లు తప్పక గెలవాలి. అప్పుడు వీరు 18 పాయింట్స్ సాధిస్తారు. మరోవైపు చెన్నై జట్టు 3 మ్యాచ్ల కంటే ఎక్కువ గెలవకూడదు. అప్పుడు ఢిల్లీ అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా ఆ జట్టుకి ప్రయోజనం ఉండదు. అదే చెన్నై టాప్ 4 కి వెళ్లాలంటే లక్నో లేదా హైదరాబాద్ లో ఒక జట్టు 3 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్లు గెలవాలి. అదే సమయంలో చెన్నై 4 మ్యాచ్లు తప్పక గెలవాలి. ఇక ఢిల్లీకి మార్గం ఏమంత సులభంగా లేదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లనంటే కోల్కతా, లక్నో, హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్ల్లో 1కి మించి ఎక్కువ గెలుపులు నమోదు చేయకూడదు. చెన్నై 2కు మించి గెలవకూడదు. మరోవైపు ఢిల్లీ మిగిలిన 3 గెలవాలి. ఇది దాదాపు అసాధ్యమైన పనే. ఇక పంజాబ్, గుజరాత్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ కు చేరవు. ముంబై, బెంగళూరు పరిస్థితి దాదాపు ఇదే. అయితే వీరికి వేరే వాళ్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం మాత్రం ఉంటుంది. మరి 3-4 స్థానాల కోసం లక్నో, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న పోరులో నిలిచేది ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.